ఇగో కులగణనపై బీజేపీ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాల్సింది పోయి వ్యతిరేకిస్తారా? ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు. కులగణను వ్యతిరేకించేవారు దేశద్రోహులు. ప్రొఫెసర్ మురళీ మనోహర్. కులగణన అడ్డుకుంటే అభివృద్ధిని అడ్డుకున్నట్టే. ప్రొఫెసర్ సింహాద్రి. వెంటనే ఆపకపోతే ప్రజల్లోకి వెళ్ళి ఎండగడతామంటూ ప్రొఫెసర్లు చెప్తా ఉన్నారు. సో ఇప్పటికైనా ప్రొఫెసర్లు వచ్చి ఒక మంచి పని చేస్తూ ఉన్నారు. కులగణనకు సంబంధించిన దాంట్లో చాలా మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి వాళ్ళందరికీ కూడా అప్రిషియేట్ చేయాలి. మీరు అందరూ కూడా దయచేసి జనాల్లోకి వెళ్ళండి, జనాల్లోకి వెళ్ళి ప్రచారం చేయండి. ప్రతి జిల్లా తిరిగి ప్రచారం చేయండి. ఏమంటారు ఇక్కడ కులగణనపై బీజేపీ బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ కంటే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్న విషయం గుర్తుపెట్టుకోండి. ఆ రెండు పార్టీలు వ్యతిరేక ప్రచారం ఆపకపోతే తాము ప్రజల్లోకి వెళ్ళి ఎండగడతామని తేల్చెప్పారు. సోమవారం నాంపల్లిలోని ప్రకాశం హాల్లో కులగణనపై విద్యా కమిషన్ సభ్యుడు పిఎల్ విశ్వేశ్వరరావుతో పాటు ప్రొఫెసర్లు మీడియాతో మాట్లాడారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ప్రభుత్వం తీసుకున్నటువంటి కులగణన నిర్ణయాన్ని స్వాగతించాల్సింది పోయి వాళ్ళ స్వార్థ ప్రయోజనం కోసం వ్యతిరేకిస్తున్నాయని ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు మండిపడ్డారు. కులగణన వ్యతిరేకించే వాళ్ళు తన దృష్టిలో సమాజ వ్యతిరేకులని పేర్కొన్నారు. ఇకనైనా వారు తప్పుడు ప్రచారం ఆపకపోతే తాము ప్రజల్లోకి వెళ్ళి వారిని చైతన్యపరుస్తామని కులగణనపై చర్చించేందుకు కులగణన బిల్లును పార్లమెంట్లో పెట్టాలని రాహుల్ గాంధీ అన్నారని కులగణన సర్వేలో అడుగుతున్న ప్రశ్నలు ఢిల్లీలో ప్రొఫెసర్లు చర్చించి ఓకే చేశారని విశ్వేశ్వరరావు వెల్లడించారు. కులగణనను బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తున్నది? బీజేపీ కాదు, మెయిన్ బీఆర్ఎస్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రొఫెసర్లు అందరూ కూడా. సో ఇక్కడ బీజేపీ కంటే బీఆర్ఎస్ ఎక్కువ ఇస్తూ ఉంది. మరి దాన్ని మీరు అడగాలి. బీఆర్ఎస్ పార్టీకి అడిగితే అన్ని విషయాలు బయటకు వస్తాయి తప్ప వేరే రాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఖచ్చితంగా కులగణన మీద ఏవైతే దుష్ప్రచారం జరుగుతూ ఉందో, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే దుష్ప్రచారం చేస్తూ ఉందో, ఈ కల్వకుంట్ల కాలకలు చేస్తున్నటువంటి కుట్ర ఏదో ఆ కుట్రలను తిప్పికొట్టే విధంగా బీఆర్ఎస్ పార్టీ ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను.